నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము సోషలాజికల్ థియరీ అంటే సామాజిక సిద్ధాంతాలు విభవము అనే పాఠాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ సమాజము అని ఎట్లా చూశారు మన ఫౌండింగ్ ఫాదర్స్, అంటే మనకు పునాదులు వేసినటువంటి ఈ యొక్క సోషియాలజీకి పునాదులు వేసినటువంటి కార్ల్ మార్క్స్ కానీ, మ్యాక్స్ వెబర్ కానీ, ఎమిల్ డర్కిన్ కానీ అసలు సమాజాన్ని ఎలా చూశారు, వాళ్ళు ఏ రకంగా సిద్ధాంతీకరించారు అనేది మనకు అర్థం చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సిద్ధాంతం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ సిద్ధాంతాలు లేకుండా ఒక సమాజం కానీ లేకుంటే ఒక ఏదైనా కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు మనకు సైన్సెస్లో కానీ, సోషల్ సైన్సెస్లో కానీ, హ్యుమానిటీస్లో కానీ సిద్ధాంతాలు ఉంటాయి. మానవతావాదం, మార్క్సిజము, ఫెమినిజము, ఆ తర్వాత రిలీజియస్, అది ఇట్లా రకరకాలైనటువంటి వాదాలు ఉంటాయి. అవి సిద్ధాంతాలుగా ఉంటాయి. వాటి సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం అనేది ఒక సామాజిక శాస్త్రవేత్తగా మన బాధ్యత. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సొసైటీ, ఈ సొసైటీని అర్థం సొసైటీ అంటే ఇది, దాంట్లో రకరకాల జనాలు ఉంటారు. దాంట్లో పేదోళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, బీదోళ్ళు ఉంటారు, అడక తినేవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, హేతువాదులు, మానవ హక్కుల వాళ్ళు, మతాన్ని పాటించే వాళ్ళు, కులాన్ని కాదనే వాళ్ళు, కావాల్సుకున్న వాళ్ళు రకరకాల ప్రాంతాల వాళ్ళు, రకరకాల సంస్కృతుల వాళ్ళు, భిన్న మతాల వాళ్ళు, విభిన్న సంస్కృతుల వాళ్ళు, భిన్న లాంగ్వేజెస్ వాళ్ళు, ఇవన్నీ కలగలి ఒక అన్ని కూరగాయలతో ఒక గంపలు వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సమాజం. ఈ సమాజాన్ని మనం కనుక ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఎట్లాంటి సిద్ధాంతాలు మనం ఈ ఎటువంటి మన మన సోషియాలజీకి వాళ్ళు పునాదులు వేసినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు ఏ రకంగా ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా సమాజాన్ని సూత్రీకరించారు, ఈ సూత్రాలు ఏంటి అనేది మనం ఈ రోజు పాఠంలో తెలుసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే సమాజం యొక్క మార్క్సియన్ భావనను వివరించారు. అంటే మార్క్స్ 20వ శతాబ్దంలో మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి కార్ల్ మార్క్స్ సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, ఆయన ఆలోచనలు ఇప్పటివరకు ఇంకా పనికొస్తాయా లేదా, లేకపోతే ఇంకా వేరే తత్వవేత్తలు ఏ రకంగా సమాజాన్ని అర్థం చేసుకున్నారు. సమాజాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇప్పటి నుంచో లేదు, అరిస్టాటిల్ దగ్గర నుంచి ఉన్నది. అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్ వీళ్ళందరూ కూడా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మానవ సమాజం ఉన్నప్పటి నుంచి ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి రకరకాలైనటువంటి తత్వవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు, రాస్తున్నారు, జరుగుతూ ఉన్నది. అంటే ఇట్లాంటి ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించిన వాడు కార్ల్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కానివ్వండి, అతను రాసినటువంటి దస్ క్యాపిటల్ కానివ్వండి, అతను రాసినటువంటి సోషల్ ఎకనామిక్ మ్యాథ్స్ రాశాడు. ఆ తర్వాత క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ రాశాడు. ఆ తర్వాత పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ రాశాడు. ఇట్లా చాలా పుస్తకాలు. ప్రపంచంలో ఏ మేధావి కూడా అంత కూలంకషంగా సమాజం గురించి చెప్పలేదు కార్ల్ మార్క్స్ చెప్పేంతగా. ఆయన బేసిక్ ఏం చెప్పాడు సమాజం గురించి, అంటే సొసైటీ గురించి ఏం చెప్పాడు, అంటే ఈ యొక్క సమాజం అనేది ఏ రకంగా ఉంటుందనేది ఎట్లా చెప్పాడు అంటే, ఆయన ప్రాథమికంగా ఏం చెప్తాడు అంటే ఒక సమాజం మొత్తం కూడా దాని పునాది అయినటువంటి ఉత్పత్తి విధానం పైన ఆధారపడి ఉంటుంది అంటారు. ఆయన ఏమంటాడంటే దాన్ని మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి విధానం. ఒక ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుందో ఆ సమాజం దాన్ని బట్టి ఒక వస్తువుని ఉత్పత్తి చేయడం కానీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వచించడంలో కానీ మొత్తం సమాజం ఆధారపడి ఉంటుందని కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఉదాహరణకి మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు అమెరికా భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది. అది రూపాయిని ప్రింట్ చేయడం కానీ మొదలు పెట్టుకుంటే, డాలర్ని ప్రింట్ చేయడం మొదలు పెట్టుకుంటే, గన్ను కానీ, డిఫెన్స్ కానీ, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్ ప్రతిదీ కూడా ప్రైవేట్ రంగంలో ఉత్పత్తి జరుగుతుంది. అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ ప్రైవేట్ హ్యాండ్స్, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలిజం. వెరాజ్ ఇండియా, చైనా తీసుకుంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి అంటే వస్తు ఉత్పత్తి విధానం మొత్తం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కమ్యూనిజం అంటారు, సోషలిజం అంటారు. అంటే ఈ యొక్క వస్తు ఉత్పత్తి వ్యవస్థ అనేదే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది అని ఆయన చెప్పాడు. అది దాన్ని అర్థం చేసుకుంటే మనం సమాజాన్ని అర్థం చేసుకున్నట్టే అని చెప్పాడు. ఈ రకంగా కమ్యూనిస్టు ఉత్పత్తి విధానం ఉంటుంది, ఒక పక్క క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం ఉంటుంది. మన భారతదేశం లాంటి దేశం ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ. అటు పెట్టుబడిదారి విధానం కాకుండా, ఇటు పూర్తిగా కమ్యూనిజం కాకుండా ఒక మధ్య మార్గాన్ని నెహ్రూ ప్రభుత్వం అవలంబించింది. ఇప్పటికీ కూడా కొంతవరకు అది నడుస్తుంది. అయితే ఇక్కడ మన భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మన ఉత్పత్తి విధానం ఏంటి అంటే, మనం పెన్సిల్ ఉత్పత్తి చేయాలి, అది ప్రభుత్వ రంగంలో ఉందా, ప్రైవేట్ రంగంలో ఉందా, ప్రభుత్వ రంగంలో ఉంటే ఎట్లా పనిచేస్తుంది, ప్రైవేట్ రంగంలో ఉంటే ఎట్లా పనిచేస్తుంది,
మీ అందరికీ తెలుసు ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేయట్లేదు, స్కూళ్ళు పనిచేయట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ ఈ మధ్యలో మధ్యతరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోవట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పోవట్లేదు, గవర్నమెంట్ బస్సులు ఎక్కట్లేదు. అంటే ఎందుకు అంటే క్వాలిటీ తగ్గింది అని చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, ప్రైవేట్ వైద్యశాలకు వెళ్తున్నారు, ప్రైవేట్కు వెళ్తున్నారు. ఎందుకంటే మీకు అక్కడ బాగుందని అంటున్నారు ఇంగ్లీష్ మీడియాలు ఇవన్నీ. అంటే ఇక్కడ ఏంటి, ఉత్పత్తి విధానం, నాలెడ్జ్ ఉత్పత్తి విధానం కూడా ఆలు లేకపోతే ఏబిసిడీలు, అలిబేలు నేర్చుకోవడం, ఉర్దూ లాంటి ఇట్లాంటి నేర్చుకోవడం కూడా మన ప్రైవేట్లో జరుగుతుంది. అంటే ఏంటి, నాలెడ్జ్ కూడా ప్రైవేట్ ప్రొడక్షన్ అయిపోయింది. అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నది ఒక ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ భారతదేశంలో ఇటు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అటు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఉత్పత్తి, జ్ఞాన ఉత్పత్తి అనేది రెండు రకాలుగా ఉంది. అమెరికాలో అయితే అది ప్రాథమిక విద్య అయితే ప్రభుత్వ రంగంలో, మిగతా మధ్య ఉన్నత విద్య మొత్తం ప్రైవేట్ రంగంలో ఉంది. చైనాలో అయితే మొత్తం ప్రభుత్వ విద్య ఉంటుంది. అంటే ఒక వస్తువు ఉత్పత్తి కానీ, జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం కానీ, ఎపిస్టమాలజీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. జ్ఞానం ఉత్పత్తి అంటే స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, మేధావులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తారు. ఒక వ్యవసాయదారుడు ఏ రకంగా అయితే మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాడో, ఒక మేధావి, ఒక శాస్త్రవేత్త ఏంటంటే రోగాలకు మందులు కనిపెట్టడం, సమాజాన్ని సంస్కరించడం, ఆలోచించడం, దోపిడీని నిర్వహించే విధంగా సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆ తర్వాత మానవ అభివృద్ధి శాస్త్రవేత్తలు, ఇట్లా అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కార్ల్ మార్క్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, సోది అని అనుకోబాకండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ సమాజంలో ఉన్నటువంటి వస్తు ఉత్పత్తి విధానం, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అర్థం చేసుకుంటే సమాజాన్ని అర్థం చేసుకున్నట్టే అని కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఏంటి వస్తు ఉత్పత్తి విధానం అంటే దాంట్లో రెండు రకాలైనటువంటి తరగతులు ఉంటాయి. ఒకటేమో బూర్జువాజీ తరగతి అని, రెండోదేమో వర్కింగ్ క్లాస్ అని. ఈ బూర్జువాజీ అంటే ఎవరు అంటే, అసలు క్లాస్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఒకే రకమైనటువంటి ఉత్పత్తి కారకాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక క్లాస్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఒకే రకమైన ఇన్కమ్ కలిగి ఉంటారో వాళ్ళని ఒక క్లాస్ అని చెప్పొచ్చు. లాయర్స్ క్లాస్ ఉంటుంది, డాక్టర్స్ క్లాస్ ఉంటుంది, ఇంజనీర్స్ క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత అదేంటి మనకు కాంట్రాక్టర్ క్లాస్ ఉంటుంది, పొలిటికల్ క్లాస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్లాస్ ఉంటుంది, కల్చరల్ క్లాస్ ఉంటుంది. ఇట్లా రకరకాల క్లాసులు ఉంటాయి. క్లాస్ అంటే ఒక తరగతి, వాళ్ళందరూ ఒకే రకమైనటువంటి ఇన్కమ్ని, ఇప్పుడు డాక్టర్లందరికీ ఒకే రకమైన జీతాలు ఉంటాయి, ఇంజనీర్లకు అంతా ఒకే రకమైన జీతాలు ఉంటాయి, అతను లాయర్లకు కూడా కింద మీద ఒకే రకంగా ఉంటుంది జీవితం. వీళ్ళందరినీ కూడా ఒక ఇన్కమ్ మీద ఒకే రకమైన ఇన్కము, ఒకే రకమైనటువంటి వస్తు ఉత్పత్తి వాటిని కలిగి ఉంటే దాన్ని ఒక క్లాస్ అని చెప్పొచ్చు. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే మొత్తం సమాజాన్ని మనం వర్గ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. అంటే అది ఒక వర్కర్స్ ఉంటారు, ఒక పక్క పెద్ద మ్యాసివ్ లెవెల్లో మీకు కార్మికులు, కర్షకులు వీళ్ళంతా ఉంటారు, ఇంకొక పక్కన అతి కొద్ది మంది అనేటువంటి పెట్టుబడిదారులు ఉంటారు. ఇది వాళ్ళు పెట్టుబడిదారులు బూర్జువాజీ అంటారు, వర్కింగ్ శ్రామికుల్ని, కర్షకులనేమో వర్కింగ్ క్లాస్ అని చెప్తారు. ఈ పెట్టుబడిదారుకి వీళ్ళకి ఎప్పటికీ ఘర్షణ జరుగుతూ ఉంటుంది చెప్తాడు. ఈ పెట్టుబడిదారులు ఏంటంటే ఈ శ్రామికుడు చేసినటువంటి శ్రమ యొక్క దోపిడీ చేస్తారు. అంటే మిగులు విలువ అంటారు దాన్ని. మిగులు విలువను వీడు పెట్టుబడిదారుడు దాన్ని కైవసం చేసుకొని సమాజాన్ని దోపిడీ చేస్తాడు అని చెప్తాడు. అది ఎట్లా జరుగుతుంది అంటే, ఉదాహరణకి ఒక కార్మికుడు 8 గంటలు పనిచేశాడు అనుకోండి. 8 గంటలలో అతను చేసినటువంటి ఉత్పత్తి, అది ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కానివ్వండి, మోటార్ ఉత్పత్తి కానివ్వండి, కార్ల కంపెనీ కానివ్వండి, వాచ్ కంపెనీ కానివ్వండి, ఏదైనా కానీ ఒక కార్మికుడు కనుక 8 గంటలు పనిచేస్తే ఆ 8 గంటలలో అతను ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క విలువ అతనికి ఒక రోజుకి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. కానీ అతను ఉత్పత్తి చేసిన ఒక వస్తువు విలువ అదే రోజు మార్కెట్లో అది ఒక 10,000 ఉంది అనుకోండి. అంటే 9,000 అతను 1000 రూపాయలు ఇచ్చి ఇతను 9,000 లాభం పొందుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, కార్మికుని యొక్క శ్రమ దోపిడీ అనేది పెట్టుబడిదారు చేస్తాడు. ఇది ఈ రకంగా ఈ యొక్క పెట్టుబడిదారు విధానం ఉంటుంది. అంటే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ దోపిడీ విధానాన్ని, వర్గ విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం సమాజాన్ని అర్థం చేసుకుంటామని కార్ల్ మార్క్స్ చెప్పారు. దానికి ఏం చెప్పాడు ఆయన, గతితార్కిక భౌతికవాదం, ఆ తర్వాత చారిత్రాత్మక భౌతికవాదం. చరిత్ర మొత్తం ఏంటి అంటే ఈ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇదే ఉంటుంది, అంతే తప్ప కులాలు మతాలు ఉండవు. దోస్ హూ ఓన్స్ ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ దోస్ ఆర్ వర్కర్స్ ప్రాపర్టీ. కార్ల్ మార్క్స్ సూత్రీకరించాడు. దాంతోపాటుగా ఆయన ఏం చెప్పాడు అంటే చారిత్రాత్మక భౌతికవాదంతో పాటు గత్తార్కిక భౌతికవాదం అని కూడా ఆయన ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. గత్తార్కిక భౌతికవాదం అంటే ఏంటంటే
ఒక సమాజంలో ఏమైతుంది అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత ఎప్పటికీ వస్తువును ఉత్పత్తి చేసే కారకాలు మారుతూ ఉంటాయి. దాన్ని మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తారు. వస్తువును ఉత్పత్తి చేసే కారకాలు, అది టెక్నాలజీ అనుకోండి, లేకుంటే ఇంకేదైనా పనిముట్లు అనుకోండి, లేకుంటే ఇవన్నీ మారుతూ ఉంటాయని చెప్తాడు. ఎట్లా అంటే ఉదాహరణకి ఊర్లలో ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే, దున్నాలి అంటే భూమిని దున్నాలి, వర్షాకాలం వచ్చింది పంట పండియాలి అంటే మనుషులు నాగడి ఎడ్లను పెట్టి మొత్తం భూమిని దున్నేవారు. కానీ ఈరోజు మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ డెవలప్ అయినాయి. అంటే మీకు ఉత్పత్తి కారకాలు అభివృద్ధి చెంది అది ఎట్లా తయారైంది అంటే, ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది, ఒక గంటలో పనిచేస్తుంది, అతను కావాల్సిన 2,000 ఎంతో కావాలి, 3,000 10,000 ఇవ్వాలి, పంపించేస్తాడు. అంటే నీకు ఉత్పత్తి కారకాలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, అంటే నువ్వు ఒక సాంకేతికత పెరిగింది. శ్రామికుడు తాను పనిచేసేటువంటి పనిముట్లు మారిపోయాయి. అంటే ఒకప్పుడు ఎద్దు నాగలి ఆవు ఉండేది, ఈరోజు ట్రాక్టర్ వచ్చింది, ఈరోజు కలుపు తీసే మిషన్స్ వస్తున్నాయి, వరి కోసే మా ఊర్లో ఒక తమిళనాడు నుంచి ఒక మిషన్స్ వస్తున్నాయి. అదే ఇంతకుముందు మా నాన్న నేను పనిచేసేటప్పుడు, వ్యవసాయ పనిచేసేటప్పుడు మా ఊర్లో ఒక టీచరు భూమిని రెంట్కి తీసుకుని నడిపినప్పుడు అది ఎట్లా ఉండే అంటే, మా నాన్న నేను ఫిజికల్గా ఇక్కడ ఉండేవాళ్ళు, ఆ వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, అప్పుడు కళ్ళం కొట్టడము, ఎడ్లను తిప్పడము, కళ్ళం వేసి అదంతా ఒడ్లు వచ్చేంతవరకు ఒక నెల రోజులు, అది ఒక 15 రోజులు, నెల రోజులు కూడా ఒక పెద్ద ప్రాసెస్ అది. కానీ ఈ రోజు అట్లా లేదు. ఒక మిషన్ వస్తుంది, మొత్తం తుడిచేస్తుంది, కుట్టుకపోతుంది, ఒడ్లకు వడ్లిస్తుంది, గడ్డికి గడ్డిస్తుంది. మీకు ఇంత ముందులాగా ఎడ్లను తిప్పి మన కళ్ళం వేసి ఇదంతా ఏమీ లేదు. అంటే దాని అర్థమైందంటే, ఇక్కడ మనం వ్యవసాయాన్ని నడిపే వస్తువులు పనిముట్లు మారాయి, మనిషి యొక్క సాంకేతిక పరిజ్ఞానం మారింది. ఈ రకంగా సాంకేతిక పరిజ్ఞానం మారడం వల్ల ఏమవుతుంది అంటే, అది ఉత్పత్తి సంబంధాలు అంటే, నీకు ఇంతకుముందు కూలీ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూలీ వాళ్ళు రాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉత్పత్తి సంబంధాలు మారిపోతున్నాయి, శ్రమ కూడా మారిపోతుంది. ఇప్పుడు మధ్యలో చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, ఊర్లో కూలీలు దొరుకుతలేరు, పచ్చి పంట, మిర్చి పంటకు కానీ, లేకుంటే మన వ్యవసాయానికి కానీ కూలీలు దొరుకుతలేరు. ఎప్పుడైతే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఆహార పథకం వచ్చిందో అప్పటి నుంచి అందరూ దానికి వెళ్ళిపోయారు. అసలు గ్రామంలో ఒక రైతు తన పంటను కోయాలన్నా కానీ, ఇంకైనా పని చేయాలన్నా కానీ కూలీలు దొరుకుతలేరు అని చెప్తున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ వస్తువును ఉత్పత్తి చేసే కారకాలు మారిపోయాయి, టెక్నాలజీ మారిపోయింది, మనిషి యొక్క విలువలు మారిపోయాయి. అంటే ఎప్పటికప్పుడు చరిత్ర మొత్తం ఎట్లా అవుతుంది అంటే, మీకు ఆదిమ సమాజం నుండి మధ్యయుగాల రావడానికి కారణం ఏంటి అంటే, ఇనుమును అనుకోవడం. ఎప్పుడైతే వ్యవసాయం స్థిరంగా ఏర్పడి ఇనుమును అనుకున్నారో, మీకు మధ్యయుగాల్లోకి ఎంటర్ అయింది సమాజం. అంటే ఒక వస్తువు కనుక్కోవడము, ఒక వస్తువులో వచ్చినటువంటి మార్పు, సాంకేతికతతో వచ్చినటువంటి మార్పు అనేది సమాజాన్ని స్పీడప్ చేస్తుంది. అట్లా ఆ రకంగా ఏమైంది, ఫ్యూడలిజం వచ్చింది. ఆ ఫ్యూడలిజంలో వచ్చి, అంటే ఒక ఇనుమును స్థిర వ్యవసాయం ఫ్యూడలిజాన్ని దారితీసింది. ఫ్యూడలిజం నుంచి మళ్ళీ పెట్టుబడిదారు విధానానికి ఎట్లా వచ్చింది, స్టీమ్ ఇంజన్ కనుక్కోవడం, ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడం, కాటన్ మిల్స్ రావడం. అప్పుడు ఊళ్ళందరూ ఈ వ్యవసాయాన్ని వదిలేసేసి వాళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలలో పనిచేయడం, సిటీలకు రావడం. మా లండన్లో, లాంకెస్టైర్లో, మాంచెస్టర్లో, యూరోప్ మొత్తం ఊరోళ్ళందరూ పోయి అక్కడ చేరారు. అప్పుడు చేరినప్పుడు ఏమైంది, మొత్తం మారిపోయింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ప్రతి చారిత్రాత్మక దశలో వస్తువును ఉత్పత్తి చేసే కారకాలు మారుతూ ఉంటాయి. అవి ఆ వస్తువును ఉత్పత్తి చేసే కారకాలు మారినప్పుడు అది అప్పటికే ఉన్నటువంటి ఉత్పత్తి సంబంధాలను పూర్తిగా మార్చేసేసి కొత్త ఉత్పత్తి కారకాలు వస్తాయి. అప్పుడు మనకు కొత్త సమాజం వస్తుందని చెప్పాడు. ఇది మనకు ది మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ విల్ చేంజ్. అప్పుడు ఆ రకంగా సమాజం మారుతుంది. ఇందులో భాగంగా ఏమవుతుంది అంటే, ఈ యొక్క శ్రామికులందరూ కలిసి ఏమనుకుంటారు అంటే, తాము దోపిడీకి గురవుతున్నాం అనే ఒక భావన కూడా వాళ్ళలో ఏర్పడుతుంది. క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఏ క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఎటువంటి ఇప్పుడు ఒక బాస్కెట్ బాల్లో కనుక మనం ఒక టమాటాలు వేసాం అనుకోండి, వాటి చైతన్యం ఉంటుంది, అది ఎప్పటికీ ఒకటి విడిపోయి ఉంటుంది. అంటే తన చైతన్యం లేని సమాజం. ఎప్పుడైతే ఒక వర్కర్కి, అంటే ఒక కూలీ వానికి, మాకు తక్కువ కూలీలు వస్తున్నాయి, మేము ఎందుకు పనిచేయాలని వాళ్ళు ఒక సంఘం ఏర్పడి, మేము 500 ఇస్తేనే కూలీ చేస్తాం, మా ఊళ్ళో 200 ఉంది, మేము 500 ఇస్తేనే కూలీకి వస్తాం, ఇప్పుడు చేయము అంటే, అదేంటంటే చైతన్యవంతమైనటువంటి ఒక వర్గం అని చెప్పుకోవచ్చు.
ఈ రకంగా చైతన్యవంతమై ఈ యొక్క పెట్టుబడిదారి సమాజం పోయి సమసమాజం వస్తుంది అని కార్ల్ మార్క్స్ గారు సిద్ధాంతీకరించారు. దాంట్లో కూడా అధికారం ఎవరిది ఉంటుందంటే డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలెటేరియట్. అంటే ఒక కూలీ, ఒక కార్మికుడు, ఒక కర్షకుడు మొత్తం సమాజాన్ని లీడ్ చేసి సమాజం నడిపే రోజు వస్తుంది. అది ఒక రకంగా సమసమాజం అని చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ మనం మొదట్లో మానవ సమాజం ఎట్లా ఉండేదో అట్లాంటి సమాజం మళ్ళీ మనం చూస్తామని కార్ల్ మార్క్స్ సిద్ధాంతీకరించాడు. ఆయన ఏమంటాడు అంటే ఈ యొక్క మొత్తం దోపిడీ వ్యవస్థలో ఒకరోజు ఈ కార్మికులు కర్షకులందరూ తాము అన్యాయానికి గురవుతున్నామనే ఎప్పుడైతే వాళ్ళు రియలైజ్ అవుతారో, వాళ్ళు గ్రహిస్తారో అప్పుడు విప్లవం వస్తుంది. ఏ క్లాస్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ క్లాస్ ఫర్ ఇట్ సెల్ఫ్, దెన్ రెవల్యూషన్ కమ్స్ అని చెప్తాడు. ఇది మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం. బేసిక్ గా మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సమాజాన్ని అర్థం చేసుకోవాలనుకున్నా ఆ సమాజపు ఆర్థిక పునాదులను అర్థం చేసుకోవాలి. ఆ సమాజం యొక్క వస్తు ఉత్పత్తి వ్యవస్థను మనం అర్థం చేసుకున్నప్పుడు అదేంటి అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. మనకు ఉదాహరణకు ఒకటి చెప్పి కార్ల్ మార్క్స్ నుంచి ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇగ్నో బుక్స్ ఉన్నాయి. మనకి ఇగ్నో బుక్స్ మొత్తం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ కూడా ప్రింట్ చేస్తారు, పబ్లిష్ చేస్తారు. మొత్తం గవర్నమెంట్లో ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు చేయరు. ఇదే మనం ప్రైవేట్కి ఇచ్చామనుకోండి, దాన్ని అప్పుడు వాతావరణం మారుతుంది, వాడు ఎట్లయినా ప్రింట్ చేయొచ్చు. అంటే ఇది ఒక రకంగా కమ్యూనిస్ట్ ప్రింటింగ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మన ప్రభుత్వమే చేస్తుంది ప్రతిదీ, ఎందుకంటే ఇది పేద ప్రజలకి పేద విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ఇట్లా ఈ రకంగా చేస్తుంది. అంటే మీకు ఉదాహరణగా అర్థం చేసుకోవడానికి చెప్పాను. ఇది కార్ల్ మార్క్స్ యొక్క సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతి. ఇంకొక లాస్ట్లో ఒకటి చెప్పాలి ఏంటి అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే మనిషి తనకు తాను పునరుత్పత్తి చేసుకోవాలి. ప్రతిరోజు ఇప్పుడు ఉదయం లేచిన కాచి నువ్వు బ్రష్ చేయాలి, నువ్వు పళ్ళు తోమి అన్నం వండుకొని అన్నం తినాలి. తినకపోతే నువ్వు బతకలేవు. అంటే అంతేంటి, మనిషి తనకు తాను పునరుత్పత్తి చేసుకోవాలి ప్రతిరోజు. ఎందుకు పునరుత్పత్తి చేసుకోవాలి? ఈ పునరుత్పత్తిలో ఏమవుతుంది అంటే వారు వేరే మనిషితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేను ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలి, చేసిన తర్వాత క్లాసులు రావాలి, లేకపోతే నాకు ఎనర్జీ ఉండదు. ఇందులో నేను ఏం చేస్తాను, నేను పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియలో ఏం చేస్తాను అంటే పక్క వాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటారు. మా ఇంటి ఓనర్స్ కానీ, పైన వాళ్ళు కానీ, కింద ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ. ఎందుకంటే ఏదో కలిసి ఉండాలి కదా, లేకపోతే నేను ఒక్కనే బతకలేను కదా. ఇప్పుడు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్ చేసిన ఆ బ్రేక్ఫాస్ట్ అంతా బాగుండాలి, లేకుంటే లంచ్ బియ్యం కుట్టలతో బాగుండాలి. అంటే తనకు తాను పునరుత్పత్తి చేసుకునే క్రమంలో మనిషి అనేవాడు ఆహారం తీసుకోవడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఇందులో వస్తువును ఉత్పత్తి చేయాలి, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి. అది బయట చేసుకో, నువ్వు రైస్ పండించుకో, గోధుమలు పండించుకో, బన్నే తిను, ఏదైనా తిను, నువ్వు తినాలి, దాంట్లో నువ్వు ఉత్పత్తి చేయాలి, నువ్వు పునరుత్పత్తి చేసుకోవాలి ప్రతిరోజు. ఇందులో భాగంగా నువ్వేమవుతావు అంటే నువ్వు వేరే వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుంటావు. ఇన్ ది reproduction of social life, men entered into a definite relations which constitute the base of society అంటాడు. అంటే మనిషి తాను పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియలో వేరే వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకోవడము, ఆ సంబంధాలు ఏర్పరచుకోవడమే సమాజం యొక్క ప్రాథమిక స్వరూపం అని కార్ల్ మార్క్స్ గారు చెప్తారు. దాని మీదనే ఉపరితలము, అంటే మనకు లా కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కల్చర్ కానీ, రిలీజన్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఆధారపడతాయి. కానీ ప్రాథమికంగా మనం తినాలి, ఆ వస్తువులను ఉత్పత్తి చేసుకోవాలి. ఈ వస్తు ఉత్పత్తిలో ఆ తర్వాత దాంతోపాటుగా మనం పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియలో వేరే వాళ్ళతో మనం సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఈ రకంగా ఏర్పరచుకున్నప్పుడు దాన్ని మనం ప్రాథమిక సంబంధాలు, ఆ తర్వాత పైన ఉన్నటువంటి చట్టాలు కానీ, లేకుంటే సంస్కృతులు కానీ, కళలు కానీ, ఇవన్నీ కూడా ఒక ఉపరితలమైనటువంటి సంబంధాలు. ఇవి ప్రాథమిక సంబంధాలు అయితే ఇవి ఉపరితల సంబంధాలని కార్ల్ మార్క్స్ గారు వ్యాఖ్యానించారు. దుర్కheim యొక్క సంఘీభావం గురించి కూడా మనం చర్చిస్తాం. దుర్కheim ఏ రకంగా చెప్పాడు, ఆధునిక సమాజం గురించి, లేకపోతే పాత సమాజం గురించి, అది ఏ విధంగా దోహదపడుతుందో కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా మార్క్సియన్ మరియు హేతుబద్ధత గురించి వెబర్ యొక్క భావనను మనం మాట్లాడుకుంటాం. వెబర్ ఏ విధంగా ఈ పెట్టుబడిదారి విధానాన్ని ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నాడు, మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని కూడా ఈరోజు మనం పాఠంలో చర్చిస్తాం. అదేవిధంగా మార్క్స్, దుర్కheim కులనాలను మనం సరిపోలుస్తాం. కార్ల్ మార్క్స్ ఎమిల్ డుర్కheim కూడా మనము ఒకసారి చూస్తాం. అసలు ఆయన దానికి తేడా ఏంటి అని. సమాజము, తరగతి అనే మరియు సంఘీభావం అనే 3 భావాల గురించి, ఈ 3 సమాజము, తర్వాత తరగతి, సంఘీభావాలు, ఇవి 3 ప్రధానమైనటువంటి విషయాలు ఈ సమాజంలో ఎట్లా ఉంటాయో కూడా మనం ఈరోజు పాఠంలో చర్చిస్తాం.
మునుపటి యూనిట్లో మనం మార్క్స్, డర్కైమ్, వెబర్ యొక్క ప్రధాన మేధోపరమైన ప్రభావాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచనలను అధ్యయనం చేశారు. వారు జీవించిన మరియు పనిచేసిన వ్యక్తిగత సామాజిక రాజకీయ పరిస్థితులు వారి మీద వాళ్ళు ఏ విధంగా ప్రతిబింబిస్తారో మనం చూసాం. ఈ యూనిట్లో వారి సమాజం, తరగతి, సంఘీభావం అనే భావాలను చర్చించడం మరియు సంప్రదించిన విధానం, సారూప్యతలు మరియు తేడాలను చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ సమాజాల్లో ఎట్లా సూత్రీకరించారు అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో ఇంతకుముందు గత పాఠాలలో తెలుసుకుందాం. ఈ పాఠంలో మనం ఏం చేసుకుంటామంటే సమాజము, తరగతి మరియు సంఘీభావం ఈ 3 విషయాలు ఎట్లా పనిచేస్తాయనే 3 తత్వవేత్తలను మనం పరిశీలిస్తాము. వారు పరిశీలించడమే కాకుండా వాళ్ళ మధ్యలో సారూప్యతలు ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి విభేదాలు ఏంటి కూడా మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. సమాజం, మార్క్సిజం, వెబర్ ఇద్దరు సమాజాన్ని సమగ్రంగా చూస్తారు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా సమాజాన్ని వాళ్ళు చాలా సమగ్రంగా చూశారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సిద్ధాంతాలు రాశారు. కార్ల్ మార్క్స్ అయితే ఏలియనేషన్ అని రాశాడు, పరాయీకరణం చెందుతాడు అని రాశాడు, ఆ తర్వాత శ్రమ దోపిడీ గురించి రాశాడు, ఆ తర్వాత యాంత్రీకరణ గురించి రాశాడు. ఒక మనిషి ఇంకొక మనిషిని ఏ రకంగా దోపిడీ చేస్తాడని కార్ల్ మార్క్స్ రాశాడు. అదే వెబర్ కూడా ఏ రాశాడు అంటే హేతువాదం అనేది ఏ రకంగా పెరిగిపోతుంది సమాజంలో కానీ ఇవన్నీ హేతువాదం అనే మొత్తం. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే వెబర్ ఏమంటాడు అంటే భారతదేశానికి ఉన్న విదేశాలకు తేడా ఏంటి అంటే వెబర్ చెప్పిన దాని ప్రకారం రేషనల్ అంటే హేతువాదం అనేది హైయెస్ట్ స్థాయిలో ఉంది. అక్కడ ఇండివిజువలిజం, హేతువాదం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇండియా లాంటి దేశాలలో హేతువాదం తక్కువ ఉండడం వల్ల ఇది వెనుకబడ్డది అనేది ఆయన చెప్తాడు. ఎందుకు భారతదేశం ఎందుకు వెనుకబడ్డది, పాకిస్తాన్ ఎందుకు వెనుకబడ్డది, బంగ్లాదేశ్, చైనా, ఇప్పుడు మన కంప్యూటర్లు, డెల్ ఇవన్నీ కూడా అమెరికాయే, మిగతా కూడా చాలా వరకు అమెరికాయే. ఎందుకు వాళ్ళు ముందంజలో ఉన్నారు, మనం ఎందుకు వెనుకంజలో ఉన్నాం అంటే వెబర్ ఏం చెప్తాడు అంటే హేతువాదం అనేది అసలు పెట్టుబడిదారి విధానం కూడా హేతువాద విలువల నుంచి వచ్చిందని మనకు కార్ల్ మార్క్స్ మ్యాక్స్ వెబర్ చెప్తాడు. పెట్టుబడిదారి విధానం మన వస్తు ఉత్పత్తి విధానంలో మార్పు రావడం వల్ల, శ్రమ దోపిడీ వల్ల వచ్చిందని కార్ల్ మార్క్స్ మాట్లాడితే, ఈయనేమంటాడు అంటే హేతువాదం వల్ల, ఆ తర్వాత క్యాల్వినిజం వల్ల పెట్టుబడిదారి విధానం వచ్చిందని, ఇద్దరిని పెట్టుబడిదారి విధానం ఏ రకంగా వచ్చిందని దాంట్లో ఇద్దరికి తేడా ఉన్నాయి. ఈ రకంగా ఇద్దరికి తేడా ఉన్నాయి. వారి మధ్య వ్యతిరేకత ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మరియు కార్మికులు కలిసికట్టుగా ఉంటారని మరియు 2 గ్రూపులుగా విడిపోవద్దని తెలుసుకోవడం మీకు ఆసక్తిని కలిగిస్తుంది. వీళ్ళిద్దరికి ఇప్పుడు పెట్టుబడిదారుకును కార్మికులకి ఒక పాముకును ముంగిసకును ఆ తర్వాత పాముకు ఉన్నటువంటి గొడవ లాంటిది. ఎప్పటికీ అది ఎప్పటికి అంటే పాముకును ముంగిసకి ఎట్లా పడిపోదో అట్లే ఈ యొక్క పెట్టుబడిదారులకు కార్మికులకి ఎప్పటికీ వాళ్ళకు మధ్య ఘర్షణ ఉంటుంది. అయితే ఈ 2 విడిపోవద్దని తెలుసుకోవడం మనకు ఆసక్తి. అంటే 2 కలిసి పనిచేయాలి. ఇప్పుడు మనకు కనుక ప్రకృతిలో అన్ని ముంగీస ఉన్నది, పాము ఉన్నదండి. మనకు ముంగీస, పాము ఎప్పటికీ ఒకటి చంపుకొని వస్తాయి, కానీ ఒకే ప్రకృతిలో ఉన్నాయి. అట్లనే ఇక్కడ కార్మికులను ఒక పెట్టుబడిదారులు ఒకే సంస్థలో పనిచేయాలి. వాళ్ళు 2 గ్రూపులుగా విన్నా కానీ వాళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకదానితో ఒకటి సంబంధం లేదు. మార్క్స్ ప్రకారం సామాజిక సంస్థ ఒక నిర్దిష్ట చారిత్రక యుగంలో ప్రబలంగా ఉన్న ఉత్పత్తి మరియు మార్పిడి నుండి అనుసరిస్తుంది. చట్టపరమైన, విద్య, రాజకీయ మరియు ఇతర సంస్థలు సూపర్ స్ట్రక్చర్ ఏర్పడతాయి, అయితే ఆర్థిక వ్యవస్థ పునాదిగా ఉంటుందని మనకు కార్ల్ మార్క్స్ చెప్తారు. అంటే ఒక నిర్దిష్ట యుగంలో ప్రబలంగా ఉన్న ఉత్పత్తి మరియు మార్పిడి నుండి అనుసరిస్తుంది. అంటే ఒక వ్యవస్థలో ఎట్లా ఉత్పత్తి ఉంది, అది పూర్తిగా పెట్టుబడిదారి సమాజంగా ఉందా, లేకుంటే అది పూర్తిగా కమ్యూనిస్ట్ సమాజంగా ఉందా, లేకుంటే అది పూర్తిగా మధ్య సమాజంగా ఉందా, ఇది బలంగా ఉన్నటువంటి ఒక ఉత్పత్తి విధానం అనేది సమాజంలో మిగతా అది చట్టపరమైన కానివ్వండి, విద్య. ఇప్పుడు మీకు అమెరికాలో తీసుకుంటే చట్టం మొత్తం ఎట్లా ఉంటుందంటే ఫర్మ్స్లో ఉంటాయి. అక్కడ చట్టం చాలా చాలా కాస్ట్లీ, విద్య మొదలైన కానీ వైద్యం కూడా చాలా కాస్ట్లీ. ఇట్లా ఇవి ఉపరితలంలో ఉంటాయి అనేది, అంటే ఉత్పత్తి మరియు మార్పిడి అనేది చాలా బలంగా ఉంటుంది. అక్కడ ఎక్కడైతే ఎటువంటి ఉత్పత్తి బలంగా ఉంది, ఎట్లా ఉంది అనే దాని మీద మిగతా అన్ని ఆధారపడతాయంటే అనేది మనకు అర్థమవుతుంది. అది చట్టబద్ధమైన విద్య అయినా కానీ, రాజకీయాలైనా కానీ, ఇతర సంస్థలు కూడా ఇవి ఉపరితలంలో సూపర్ స్ట్రక్చర్ అంటే ఉపరితలంలో ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అనేది పునాదిగా ఉంటుందని మనకు కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. ఉత్పత్తి బలగాల యొక్క అభివృద్ధి మరియు ఇప్పటికే ఉన్న ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యం. ఉత్పత్తి బలగాల యొక్క కొత్త అభివృద్ధి అంటే
మీకు సాంకేతికత అనేది మీకు అర్థం చేసుకోవాలి. సమాజం యొక్క ఉత్పాదక శక్తి యొక్క కొత్త పరిణామాలు ఇప్పటికే ఉన్న ఉత్పత్తి సంబంధాలతో విభేదిస్తున్నాయని చెప్పొచ్చు. మీకు ఉదాహరణకి మీకు ఇంతకుముందు టైప్ రైటర్ ఉండేదండి. టైప్ రైటర్ ఉన్నప్పుడు నాలాంటి ఎవడన్నా పరిశోధన పత్రం రాస్తే దాన్ని టైప్ రైటింగ్ చేసుకునేవారు. అది పోయింది. పోయి ఇప్పుడు ఏమొచ్చింది, కంప్యూటర్ వచ్చింది. దాంట్లో కరెక్షన్ చేసుకోవచ్చు, నువ్వు రీడిజైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉత్పత్తి బలగాల యొక్క కొత్త అభివృద్ధి జరిగింది. అప్పటికే ఉన్నటువంటి టైప్ రైటర్ తీసేసి కంప్యూటర్ వచ్చింది. కంప్యూటర్ రావడం వల్ల ఏమవుతుందంటే అది ఒక కొత్త దాన్ని మాకు ఉత్పత్తి సంబంధం వివేస్తాయని చెప్పి, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు కంప్యూటర్ తోటి పనిచేయాలి. ప్రజలు సంఘర్షణ స్థితి గురించి స్పృహలోకి వచ్చినప్పుడు వారు దాన్ని అంతం చేయాలని కోరుకుంటారు. ఎప్పుడైతే నేనేం చెప్పాను, ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు ఈ యొక్క మేము దోపిడీ గురవుతున్నాము, ఇప్పుడు మేము అదే టైప్ రైటర్ వాడితే లేట్ అయిపోయి మాకు ఇంకా రావాల్సిన డబ్బులు రాలేదని అందరు కంప్యూటర్ మారుతారు అనుకున్నా. అంటే అప్పుడు దాని అర్థం ఏంటండి, దాని అర్థం ఏంటి అంటే ప్రజలు స్పృహలోకి వచ్చి వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారని అందరూ కంప్యూటర్ అయితే అన్ని చేసుకోవచ్చు, దాంట్లో మనకి ఇంత శ్రమ తగ్గుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు దాంట్లో మారారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు స్పృహలోకి వస్తారో దాన్ని అంతం చేయాలని కోరుకుంటారు. చరిత్ర కాలాన్ని మార్క్స్ సామాజిక విప్లవంగా కాలంగా పేర్కొన్నారు. దీన్ని సోషల్ రెవల్యూషన్ అని, అంటే సామాజిక విప్లవం అంటే ఎప్పుడైతే కార్మికులు, కర్షకులు, ఇప్పుడు రైతులు, మీకు తెలుసు ఢిల్లీలో కొన్ని ఒక 1000 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళంతా ఏం చెప్తున్నారు, మాకు గిట్టుబాటు ధర కావాలి అంటే వాళ్ళకి ఏంది చైతన్యం వచ్చింది. ఒకప్పుడు ఒక్కొక్క రైతు వేరు, ఇప్పుడు అందరు కలిసి ఒక చైతన్యవంతమైనటువంటి రైతు గ్రూప్స్ గా భారత్ కిసాన్ మోర్చా ఏర్పడి అట్లా వాళ్ళు ఒక కొత్త సమాజ విప్లవం తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క వ్యవసాయదారుడు వేరు, ఒక్కొక్క విద్యార్థి వేరు, ఒక్కొక్క రైతు వేరు, ఒక్కొక్క కార్మికుడు వేరు, కానీ వీళ్ళందరూ కలిశారనుకోండి అది సామాజిక విప్లవం. ఎట్లా కలుస్తారు, మేము దోపిడీకి గురవుతున్నాము ఈ పెట్టుబడుల ద్వారా, ఈ యాజమాన్యాల ద్వారా అని తెలుసుకున్నప్పుడు అది మనకు సామాజిక విప్లవ కాలంగా కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడు. ఎన్నో విప్లవాలు వచ్చాయి. మీరు చాలా మంది పాత సినిమాలు చూస్తే కమ్యూనిస్ట్ సినిమాలు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా అట్లాంటి సినిమాలు రావట్లేదు, కానీ చాలా వరకు ఈ యొక్క విప్లవాలు తీసుకొచ్చే విధంగా ఉండేవి. కొత్త ఉత్పత్తి శక్తులు వేళ్ళానుకుని కొత్త ఉత్పత్తి సంబంధాలకు దారితీస్తాయి. అంటే కొత్త ఉత్పత్తి శక్తులు, కంప్యూటరైజ్ కొత్త ఉత్పత్తి శక్తి, అది వేళ్ళానుకుని ఉత్పత్తి సంబంధాన్ని కొత్త ఉత్పత్తి సంబంధాలు దారితీస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక కంప్యూటర్ సెంటర్ దగ్గర పోయావంటే నీకు ఈమెయిల్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, నువ్వు కలర్ ఫోటో తీసుకోవచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం అయిపోయింది. అంటే కొత్తగా మొత్తం మారుతుందని. ఈ విధంగా మార్క్స్ యొక్క మానవ చరిత్ర యొక్క గమనాన్ని వివరించే కొత్త ఉత్పాదక శక్తుల పెరుగుదల అని మనం చూడొచ్చు. ఎప్పుడైతే మొత్తం చరిత్రను కార్ల్ మార్క్స్ ఈ కొత్త ఉత్పత్తి శక్తుల యొక్క పెరుగుదల మీదనే ఆధారపడి ఉంటుంది. స్టీమ్ ఇంజన్ కానివ్వండి, కొత్త విషయాలు కానివ్వండి, ఇనుము కానివ్వండి, ఇవన్నీ రావడంతో మా భౌతిక వస్తువులలో వచ్చిన మార్పు వల్ల చారిత్ర మొత్తం మారుతుంది అనేది ఆయన మనకు చెప్పినటువంటి విషయం. ఉత్పాదక శక్తులు సమాజం యొక్క భౌతిక పరిస్థితులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే శక్తులు. ఈ ఉత్పాదక శక్తులు భౌతిక పరిస్థితులను ఇప్పుడు ఒక మనం రొట్టెను ఉత్పత్తి చేయాలండి. దానికి మనం పంట వేయాలి, దాని మిషన్లు వేయాలి, అది పిండి కావాలి, అది మనకు రావాలి, మనం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉత్పాదక శక్తులు భౌతిక పరిస్థితులను ఉత్పత్తి, అంటే ఒక రొట్టెను ఉత్పత్తి చేయాలంటే అది ఒక భౌతిక శక్తి. అది దానికి నీకు ఈ యొక్క ఉత్పత్తి శక్తులు అనేటివి ఉపయోగపడతాయని మనం అర్థం చేసుకోవాలి. మార్క్స్ మానవ చరిత్ర అనేది భౌతిక ఉత్పత్తి యొక్క కొత్త శక్తుల యొక్క అభివృద్ధి మరియు పరిణామాలకు సంబంధించిన వృత్తాంతం అని చెప్పాడు. అంటే ఎప్పుడైనా కార్ల్ మార్క్స్ మొత్తం ఏం చెప్పాడంటే కొత్త ఉత్పాదక శక్తుల యొక్క పెరుగుదలే చారిత్రాత్మక వృత్తాంతం అని చెప్తాడు. అది ఇనుము కానివ్వండి, అది స్టీమ్ ఇంజన్ కానివ్వండి, ఇప్పుడున్న కంప్యూటర్ కానివ్వండి. కంప్యూటర్ మొత్తం సమాజాన్ని మార్చింది. ఈరోజు ఒక చిన్న చిప్పు మొత్తాన్ని మనం చెప్పినట్టు నాలెడ్జ్ మొత్తం, నేను ఎప్పుడో పాండిచేరిలో దిగిన ఫోటో నా సెల్ ఫోన్ మొన్న చూపిస్తాను. అదేంటి నేను 2 years బ్యాక్ గుర్తాను. అంటే ఒక చిన్న కెమెరా, ఒక చిన్న సెల్ ఫోన్ మీకు 3 సంవత్సరాల క్రితం చెప్తుంది అంటే ఏంటండి, అక్కడ ఉత్పాదక శక్తులు అనేది మారిపోయింది. అదే నువ్వు ఇంతకుముందు అయితే దాన్ని జాగ్రత్తగా నువ్వు సెల్ఫ్లో ఫోల్డర్లో పెట్టాలి. అంటే ఒక చిన్న చిప్పు నీ యొక్క డాటాని, నీ యొక్క ఆర్టికల్స్ని, నీ యొక్క ఫొటోస్ని అన్నింటినీ కూడా అది భద్రపరిచి పెడుతుంది. అంటే ఇది కొత్త ఉత్పాదక శక్తులు. ఇట్లా ఉత్పాదక శక్తుల మార్పే సమాజ ఇతివృత్తం అని కార్ల్ మార్క్స్ గారు చెప్పారు. దీనికే చారిత్రాత్మక భౌతికవాదం అని పేరు కూడా పెట్టారు. ఇది మనం కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి సమాజాన్ని అర్థం చేసుకునే విధానం. భవిష్యత్ వివరాత్మక అవగాహన అంటే
విభేదించుకుంటూ మ్యాక్స్ వెబరు గురించి చెప్పాలి. అంటే మ్యాక్స్ వెబర్ గురించి మీకు చెప్పే ముందు ఒకటి చెప్పాలి. మ్యాక్స్ వెబరు మొత్తంగా కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అని చెప్పొచ్చు. మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే ఆయన ప్రొటెస్టెంట్ ఎథిక్స్, స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజము, బ్యూరోక్రసీ, క్యాల్వినిజము వీటి మీద మ్యాక్స్ వెబర్ రాశాడు. సూయిసైడ్ వీటన్నిటి మీద కూడా మ్యాక్స్ వెబర్ రాశాడు. మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే ఒక విషయాన్ని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వయాత్మక ధోరణి నుండి అర్థం చేసుకోవాలి అని మ్యాక్స్ వెబర్ చెప్తాడు. మన యాక్షన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ది యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తాడు. కేవలము పెట్టుబడిదారులు ఆ తర్వాత కార్మికులే ఉండరు, వర్గదోపిడే కాదు, సమాజంలో మధ్యతరగతి ఉంటుందని కూడా మొట్టమొదటిసారిగా సూత్రీకరించిన వాడు మనకు మ్యాక్స్ వెబర్. ఆయన ఏమంటాడు అంటే ఈ మధ్యతరగతి, ఇప్పుడు వైట్ కలర్ జాబ్స్ ఉంటారు, ఆ వైట్ కలర్ జాబ్స్ కానివ్వండి, లేకుంటే మేనేజరియల్ క్లాస్ అంటారు వాటిని, లేకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మేనేజరియల్ క్లాస్. అటు 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 పేపర్ నడిపే వాళ్ళు ఉన్నారండి. మీకు బెస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. పేపర్కు ఓనర్ వేరే ఉంటాడు, దాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని బయటకు తీసుకొచ్చేవాడు. దాన్ని ఆర్గనైజింగ్ మేనేజర్ క్లాస్ అంటే దాని ఎడిటర్ వేరే ఉంటాడు. ఎడిటర్ అనేవాడు చదువుకున్న వాడే ఉంటాడు. వానికి ఆ డబ్బులకు సంబంధం లేదు. పేపర్ ఉంది, ఇప్పుడు గోయాంకా ఉన్నాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, చదువుకున్నాడు ఎవడో ఒక విలేకరు ఉంటాడు, ఆ తర్వాత వేరే వారు పనిచేస్తారు. అంటే ఇక్కడ మేనేజర్ ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ అంటే మేనేజరింగ్ క్లాస్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు పెట్టి వాడు డాక్టర్ కాకపోయినా కానీ వేరే డాక్టర్ తోటి మొత్తం ఆ యొక్క హాస్పిటల్ నడుపుతాడు వాడు. దాన్ని మనం మేనేజరియల్ క్లాస్ అనాలి. ఇప్పుడు మొత్తం జరిగేది మొత్తం ఈ యొక్క ఆధునిక సమాజం ఈ యొక్క 20వ శతాబ్దం మొత్తం కూడా ఈ మేనేజరియల్ క్లాస్ ద్వారా నడుస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే కార్మికులు ఇటు పెట్టుబడిదారుల మధ్యలో ఈ మేనేజరింగ్ క్లాసు. ఆ తర్వాత మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే దెర్ ఇస్ ఒక రెండే తరగతులు లేవు, దెర్ ఇస్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, మేనేజరియల్ క్లాస్ ఉంటాయి, స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. అంటే సామాజికంగా కూడా ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి, సామాజిక తరగతులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక కులంలో పుట్టిన వాళ్ళు, ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు అనుకోండి, అతను పేదవాడైనా కానీ అతనికి సామాజిక హోదా ఉంది. అంటే అది మరి కార్ల్ మార్క్స్ దాని గురించి మాట్లాడలేదు. అంటే ఈ హోదా స్టేటస్ గురించి ఆయన మాట్లాడలేదు. కొన్ని ఇప్పుడు రాయల్ కుటుంబాలని హైదరాబాద్లో కానీ గ్వాలియర్లో కానీ ఇప్పుడు భారతదేశంలో 360 సంస్థానాలలో ఇప్పుడు మైసూరు కింగ్స్ కానీ అట్లా వడియార్ కుటుంబాలు కానీ అంటే ఇట్లా 360 సంస్థానాలలో 360 మంది స్టేటస్ గ్రూప్స్ కానీ వాళ్ళు డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏంటంటే ఒక సమాజం ఒక రకమైన గౌరవం ఇస్తుంది. అది దాన్ని మనం కార్ల్ మార్క్స్ దాని గురించి మాట్లాడలేదు. ఆయన మేనేజరియల్ క్లాస్ గురించి మాట్లాడలేదు. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్, ప్రొఫెషనల్ క్లాస్ వీటన్నిటి గురించి కూడా కార్ల్ మార్క్స్ ఆయన ఏం చెప్పాడు, ఒక పక్క పెట్టుబడిదారులు ఉంటారు, ఇంకొక పక్క శ్రామికులు ఉంటారు, కానీ మధ్యలో ఈ మధ్యతరగతి ఉంటుంది, ఈ మధ్యతరగతి వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేస్తుంది అనేది ఈ యొక్క కార్ల్ మార్క్స్ చెప్పలేదు. అదొకటి. రెండోది ఏంటి అంటే ఒక మనిషి ఒక చర్య చేశాడు అంటే ఆ మనిషి ఎందుకు చేశాడు అనేది ఆ మనిషిని అడిగితే కానీ మనకు తెలియదు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సమాజం యొక్క దృగ్విషయాలపై సమాజ శాస్త్రవేత్త యొక్క అవగాహన బయట నుండి వచ్చిందని వెబర్ చూపాడు. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. రసాయన శాస్త్రవేత్త ఒక నిర్దిష్ట పదార్థం యొక్క లక్షణాలను అధ్యయనం చేసినప్పుడు అతను బయట నుండి అలా చేస్తాడు. ఒక కెమిస్ట్, ఒక ఫిజిసిస్ట్ ఏం చేస్తాడు, ఒక వస్తువును బయట నుంచి చూస్తాడు. అదేవిధంగా ఒక సామాజిక శాస్త్రవేత్త మానవ సమాజాన్ని మరియు సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను దాన్ని అంతర్గత వ్యక్తిగా లేదా భాగస్వామిగా సంప్రదిస్తాడు. మానవుడిగా సామాజిక శాస్త్రవేత్త ఆమె విషయం యొక్క ఉద్దేశాలు మరియు భావనకు ప్రాప్యత కలిగి ఉంటాడు. అంటే వాళ్ళు ఎందుకు అది చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. సొంత ప్రవర్తన మరియు ఇతరుల ప్రవర్తన జోడించి ఆత్మాశ్రయ అర్థాలను పరిశీలించడం ద్వారా మానవ చర్యను అర్థం చేసుకోవచ్చు. సామాజిక శాస్త్ర అవగాహన ఇతర శాస్త్రాల నుండి గుణాత్మకంగా భిన్నంగా ఉంటుంది. ఇది ఫిజికల్ సైంటిస్టులో కాకుండా ఇది వేరే విధంగా ఉంటుందని మనకు వెబర్ గారు చెప్తున్నారు. సోషియాలజీ వెబర్ అభిప్రాయంలో తప్పనిసరిగా వివరణాత్మక అవగాహన లేదా వెర్స్టైన్ అంటే అర్థం చేసుకోవడం పద్ధతిని ఉపయోగించారు. అంటే వాళ్ళు మనం బయట నుంచి అర్థం చేసుకోవడం కాదు, మనం వాళ్ళు ఎందుకు ఆ పని చేశారు, అతని లక్ష్యాలు ఏంటి అనేది అర్థం చేసుకుంటేనే మనకు అసలు సమాజం అంటే ఏంటో అర్థమవుతుంది అనేది మనకు వెబర్ గారు చెప్పారు. కార్ల్ మార్క్స్ కొంచెం విభిన్నంగా చెప్పాడు. వెర్స్టైన్ పద్ధతిలో సామాజిక శాస్త్రవేత్త తన భావాలను
పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా నటుని ప్రేరణను దృశ్యమానం చేయాలని సూచిస్తుంది. ఈ రకంగా మనిషి యొక్క యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం సమాజాన్ని అర్థం చేసుకోవాలని మనకు వెస్టర్న్ చెప్తుంది. అంటే ఇది సమాజం ఇట్లా ఉంటుంది. ఇది మనకు సోషియాలజీలో ప్రామాణికంగా ఉంటుందని మ్యాక్స్ వెబర్ గారు చెప్పారు. విశ్లేషణ యొక్క తదుపరి కారణ వివరణలు లేదా ఏదైనా సామాజిక దృగ్విషయం సంభవించడానికి కారణాలు లేదా కారణాల కోసం శోధించడం. అది ఒక్కటే కాదు, అంటే వాళ్ళు ఆ తర్వాత అసలు దీని వెనకాల చరిత్రను కానివ్వండి, ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఇదంతా జరిగిందని తెలుసుకోవడం అనేది తదుపరి. ఒకటేమో నటుడు ఏ ఉద్దేశంతో చేశాడని ఆ నటుడి ద్వారా అతని ద్వారా మనం తెలుసుకోవడం ఒకటి. రెండోది అది ఎటువంటి చారిత్రాత్మక పరిస్థితులు జరిగిందని తెలుసుకోవడం రెండో విషయంగా మనకు వెబర్ చెప్తాడు. తరగతి విషయంలో మార్క్స్ వెబర్ కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంటే సమాజం పట్ల కొన్ని ఆయన ఏ విధంగా చెప్పాడు అనేది కొంచెం విభిన్నం ఉంది. మార్క్సియన్ కోణంలో వర్గ నిర్మాణం, వర్గ పోరాటం అనే భావన చదివారు. భూస్వామ్య సమాజాల ఏర్పాటుకు పాలకులు లేదా రాజులు ఒక వర్గాన్ని, ప్రభువులను సృష్టించారు, విస్తారమైన భూమిని అందించారని మనకు గుర్తుండి ఉంటుంది. సాగు కోసం వారికి లేదా రైతుల నుండి పన్నులు వసూలు చేసే అధికారం ఇచ్చారు. ప్రతిగా సాయుధ దళాల సంరక్షణ మరియు ఒప్పందం ప్రకారం వసూలు చేసిన పన్నుల్లో కొంత భాగాన్ని చెల్లించడం వంటి వివిధ మార్గాల్లో రాజు లేదా పాలకులు మద్దతు ఇవ్వడానికి ప్రభువులు బాధ్యత వహించారు. భూస్వామ్య ప్రభువు సెర్ఫ్లు మరియు రైతులను నియమించడం ద్వారా రాజు లేదా పాలకులు ఇచ్చిన భూమిలో వ్యవసాయ ఉత్పత్తిని నిర్వహించారు. ఐరాబాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని మేనర్ అని పిలుస్తారు. భూస్వామ్య సమాజం అందువలన తరగతులుగా విభజించబడింది. అంటే ఈ యొక్క సమాజం ఎట్లా ఉంది అంటే, ఇంతకుముందు ఈ యొక్క ఫ్యూడలిజం అనేది ఎట్లా వచ్చిందంటే, ఒక రాజు దగ్గర పనిచేసే సైనిక అధికారులు అనుకోండి, ఆ సైనిక అధికారులని కొంత వాళ్ళకి ఇచ్చే ఫిఫ్ అంటే ఏంటంటే, ఒక రాజు దగ్గర పనిచేసే ఒక సైనికాధికారికి ఇచ్చే బహుమతిని ఫిఫ్ అంటారు. భూమిని బహుమతిగా ఇస్తే దాన్ని ఫిఫ్ అంటారు. అదే మనకు పెట్టుబడి అది ఫ్యూడలిజం వచ్చిందని చెప్తాడు. కానీ మార్క్స్ ప్రకారం అది ఇనుముంది అనుకోవడం వల్ల ఇదేమో ఫిఫ్ అనే సాంప్రదాయం ద్వారా వచ్చిందని, ఒక తరగతి అనే భావన అట్లా వచ్చిందనేది మనకు మ్యాక్స్ వెబర్ చెప్తాడు. భూస్వామ్య సమాజం అందువలన తరగతులు విభజించబడింది. ఉత్పత్తి సాధనాలు కలిగి ఉన్న తరగతులు ప్రభువులు మరియు కార్మిక శక్తి అని తరగతి. దళారులు మరియు రైతులు తమ జీవనోపాధి కోసం వారు కేటాయించిన చిన్న చిన్న భూముల్లో పనిచేయడంతో పాటు ఎక్కువ రోజులు ప్రభు యొక్క పెద్ద సైజు పొలాల్లో పనిచేయవలసి ఉంటుంది. లార్డ్ ఎస్టేట్ దాకా మైనర్ నుండి బయటకు వెళ్ళే స్వేచ్ఛ లేదు. మీరు కనుక 7 తరాల నవల చదివితే అక్కడ అర్థమైంది ఏంటంటే, ఈ తెల్లదొరలకు కాటన్ ఫీల్డ్స్ ఉండేవి పెద్ద అమెరికాలో. వాళ్ళకి పనిచేసే వాళ్ళు దొరకరు ఆ పత్తి పంటలలో. ఎక్కడి నుంచో గాంబియా లాంటి దేశాలలో నల్లవాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పని వాళ్ళుగా పెట్టేవాళ్ళు. మీరు అమెరికా మొత్తం చరిత్ర చూసుకున్న మొత్తం నల్ల జాతి వాళ్ళు కట్టినటువంటి శ్రమకు అది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. వేరే వాళ్ళు కూడా కట్టారు, కానీ ఎక్కువగా వాళ్ళు కట్టారు. అంటే ఈ రకంగా ఫ్యూడలిజం వచ్చింది అని మనకు వెబర్ గారు చెప్తారు. క్లాసు, స్టేటస్, గ్రూపులు మరియు పార్టీలు సామాజిక విస్తరణ వ్యవస్థలో 3 భాగాలను కలిగి ఉంటాయి. క్లాసు, స్టేటస్ గ్రూప్స్ మరియు పార్టీస్. ఇప్పుడు క్లాస్ ఒకటే కదండి, స్టేటస్ గ్రూప్స్ ఉంటాయని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక బ్రాహ్మణ వ్యక్తి భారతదేశం లాంటి దేశాలలో బ్రాహ్మణులు వాళ్ళు ఒక సామాజికంగా ఆధిపత్యం, బుద్ధుడు కూడా వాళ్ళతో పోరాడాడు. సోషల్ ఎమినెన్సీ ఉంది వాళ్ళకి ఏంటంటే మేము అధికులము లేకుంటే మేము ఎక్కువ అని వాళ్ళు చెప్పుకొని తిరగడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత మారుతుందని చెప్పుకోవచ్చు. కానీ అధిక భావన అనేది బ్రాహ్మిన్స్లలో ఉండేది. దాన్ని స్టేటస్ గ్రూప్స్ అంటారు. ఇప్పుడు ముస్లింలలో కొంత స్టేటస్ గ్రూప్స్ ఉంటారు, బీసీలలో ఉంటారు, ఎస్సీలలో ఉంటారు. మేము పెద్ద గోళ్ళోళ్ళం, మేము పెద్ద మాదిగోళ్ళం, మేము పెద్ద కమ్మోళ్ళం, మేము పెద్ద ముస్లింలము, మేము ఒరిజినల్ ముస్లిమ్స్, ఇట్లా రకరకాలైనటువంటి స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. వీటిని కార్ల్ మార్క్స్ మనకు ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదని మనకు చెప్తారు. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే, టీడీపీ ఇట్లాంటి పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఇవి కూడా మనకు ఒక రకమైనటువంటి వర్గాలుగా మనకు అర్థమవుతుంది. అంటే ఒక పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజుల్లో వేరే పార్టీ వాళ్ళు చెప్పడము ఇట్లా రకరకాలుగా జరుగుతుంది. ఈ రకంగా క్లాసు, స్టేటస్, పార్టీస్, పవర్ ఉంటుందని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. దాంట్లో పవర్లో కూడా ఎట్లా ఉంటుందంటే లీగల్ పవర్ ఉంటుంది, కరిస్మాటిక్ పవర్ ఉంటుంది, ట్రెడిషనల్ పవర్ ఉంటుంది. ఇట్లా పవర్ అనేది కూడా ఇట్లా 3 రకాలుగా ఉంటుంది అనేది కూడా మనకు మ్యాక్స్ వెబర్ గారు వివరించారు. మన చిక్కుల్లో ఒకటి ఏంటంటే, స్థిరీకరణ వ్యవస్థ సమాజాన్ని సమూహాలు వ్యవహరిస్తుంది. దాని స్థానంలో ఆర్డినెన్స్ పేర్కొనవచ్చు. ఉదాహరణకి వ్యక్తులు లేదా సమూహాలు ఎక్కువ లేదా తక్కువ గౌరవం మరియు ప్రతిష్ట ఉన్న వారిగా విభజించబడతారు. ఇప్పుడు కుల వ్యవస్థలో ఎట్లా ఉంటుందంటే,
దళితుడు గిరిజనుడు ఎక్కడో చివరిలో ఉంటే బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రియుడు వీళ్ళందరూ కూడా పైలో ఉంటారు. రాజకీయ పార్టీలు ఎక్కువ లేదా తక్కువ శక్తి లేదా ప్రభావం ఉన్న పార్టీలుగా విభజించవచ్చు. ఒక సమూహం ఉన్నత తరగతి చెందినట్లయితే మరింత ప్రతిష్ట, సమూహం ఉన్న తరగతి చెందిన వారు మరియు తక్కువ ప్రతిష్ట లేదా గౌరవం మరియు తక్కువ రాజకీయ ప్రభావం ఉన్నట్లయితే అది అనుభవపూర్వకంగా అధ్యయనం చేయగల స్థితి అసమంజమైన పరిస్థితి. ఈ రకంగా సమాజంలో అది కుల వ్యవస్థ కానివ్వండి, ఆ రేసిస్ట్ కూడా, ఇప్పుడు తెల్లవాళ్ళు మేము ఎక్కువ అనుకుంటారు, కానీ కార్ల్ మార్క్స్ ఈ రోజు కూడా ఈ యొక్క వర్గ పోరాటం గురించి చెప్పాడు, కార్మికుల గురించి చెప్పాడు, పెట్టుబడిదారుల గురించి. పెట్టుబడిదారులంతా ఎక్కువగా తెల్లవాళ్ళు ఉంటారు, నల్లవాళ్ళంతా ఎక్కువగా కూలీలు ఉంటారు. భారతదేశంలో అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎక్కువగా పెట్టుబడిదారులుగా ఉంటారు. మిగతా బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలు స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళు కార్మికులుగా ఉంటారు. మరి ఈ కుల వ్యవస్థ గురించి అని పెద్దగా మాట్లాడలేదు. అంటే ఈ ఎక్కువ గౌరవము తక్కువ గౌరవము అనేది ఉంటుంది. ఇంకోటి డిఫరెన్సెస్ గురించి చెప్పాడు, డిఫరెన్సెస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయని ఇంకా మ్యాథ్స్ పేపర్ చెప్తాడు. అంటే ఒక 2 క్లాసులే కాదు, 3-4 క్లాసులు ఉంటాయి. ఒకటేమో మిడిల్ క్లాస్ ఉంటుంది, మేనేజరియల్ క్లాస్ ఉంటుంది, ఈ హై క్లాస్ ఉంటుంది, సోషల్ హై క్లాస్ ఉంటుంది, లో క్లాస్ ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. అంటే తరగతి అనే భావాన్ని దాన్ని కొంచెం పెద్దగా చేశాడు మ్యాథ్స్ పేపర్. ఈ మిగతా వర్గాన్ని కూడా కలిపి స్త్రీల గ్రూప్స్ ఉండొచ్చు. ఇట్లా రకరకాలైన మన రైతులలో కూడా ఆడవాళ్ళకు ఒక గ్రూప్ ఉంది. మీకు థ్రిఫ్ట్ గ్రూప్స్ అని, లేకుంటే పొదుపు సంఘాలని, రకరకాలుగా ఇట్లా గ్రూప్స్ వస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయంలో కూడా స్త్రీల కర్షక సంఘాలని, అక్కడ కార్మికులలో ఉన్నాయి. అంటే ఇట్లా గౌరవాలు ఇవన్నీ కూడా ఉంటాయనేది మనకు మ్యాథ్స్ పేపర్ గారు చెప్పడం జరిగింది. శ్రమ మరియు సంఘీభావ యొక్క విభజన. శ్రమ విభజన అంతర్లీనంగా ఉన్న ప్రధాన ఆలోచన ఏమిటంటే వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం ద్వారా నిర్వహించబడడానికి చిన్న ప్రక్రియ కార్యాచరణను వివరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు కార్యాచరణ వేగంగా పూర్తి చేయడం లక్ష్యం. ఉదాహరణకు ఒక వడ్రంగిని కుర్చీ తయారు చేయవలసి వస్తే అతను ముందు 2 ఎంపికలు ఉన్నాయి. అలాగే అతను బ్యాక్ రీసెర్చ్ చేయడంలో చాలా మంచివాడు అయినప్పటికీ అతను ఆర్మరెస్ట్ బాగా డిజైన్ చేయలేకపోవచ్చు. అతను 3 సహోద్యోగులు ఉన్నారని ఊహించుకోండి. ఒకరు ఆర్మరెస్ట్ చేయొచ్చు, మరొకరు బ్యాక్ రెస్ట్ చేయొచ్చు, 3వ సీట్ని తయారు చేయొచ్చు. అంటే ఒక చైర్ని తయారు చేయాలంటే ఇప్పుడు నాలాంటి ఒక చైర్ చేయాలనుకోండి, దాంట్లో మీరు అన్నిట్లో మంచిగా చేయకపోవచ్చు. అదే 3-4 ఉన్నారనుకోండి, ఒకటేమో ఇట్లా బ్యాక్ వెనుక కూర్చునేది, రెండోమేమో ఇట్లా చేయి పెట్టుకునేది, మూడోవాడు ఇంకోటి చేశాడు అనుకోండి. అప్పుడు ఏమైందంటే కుర్చీలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, అదేవిధంగా దాని క్వాలిటీ కూడా వస్తుంది. ఇప్పుడు నేనే పీపీటీ తయారు చేసుకోవాలి, నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడము మరియు కార్యాచరణ అనేది మనకు వేగంగా పూర్తి చేయడం అనేది ఈ యొక్క శ్రమ యొక్క దీనివల్ల వస్తుంది అనేది మనకు ఎమ్ఎల్ డర్కిన్ గారు చెప్పారు. దీనికి గల కారణాలు ఏం చెప్తాడు అంటే, సమాజం 2 రకాలుగా అది అభివృద్ధి చెందుతుందని చెప్తాడు. ఒకటేమో అది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే శ్రమ విభజన పెరుగుతుందని చెప్తాడు ఎమ్ఎల్ డర్కిన్. అంటే ఈ యొక్క ఆధునిక సమాజం ఎందుకు ఏర్పడ్డది అంటే, నీకు ప్రజల యొక్క ఇప్పుడు 1970లో వచ్చినటువంటి ఆహార కొరత అనేది మనకు హెచ్వై అంటే హై ఈల్డింగ్ సీడ్స్ హెచ్వైఎస్కు దారితీసిందని చెప్పొచ్చు. అంటే 70 దశకంలో జరిగినటువంటి పేదరికము, ఆహారం దొరకకపోవడం అనేది మనకు కొత్త వంగడాలను సృష్టించడం అనేది జరిగింది. అంటే మనకు సైంటిస్టుల మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టడము, వాళ్ళు కొత్తది అనుకోవడము, ఈ రకంగా జరిగింది. అంటే అక్కడ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఇట్లా ఒత్తిడి ద్వారా సాదాసీదా జనాలు వ్యవసాయం పోయి ఈరోజు మెకనైజ్డ్ వ్యవసాయం వచ్చింది. అట్లా ఈ రకంగా ఈ యొక్క హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఒక ఇంట్లో ఒక ఊర్లో, మా ఊర్లో ఎంతమంది ఉండేవాళ్ళండి, ఒకప్పుడు 1000-1500 జనాభా ఉన్నది, ఈరోజు 3000, 4000, 5000. అది అంతమంది జనాభాకు ఆహారం కావాలి, తిండి కావాలి, బట్టలు కావాలి, చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి, అన్ని కావాలి. మరి ఇవన్నీ ఎట్లా వస్తాయంటే నీకు డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఎక్కువ జరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అనేది మనకు చెప్పాడు. ఉదాహరణకి ఆయన ఏం చెప్పాడు, ఒక చైర్ను ఒక చేయి పెట్టి తీస్తే ఇంకొకరు వెనకాల సీట్ని తయారు చేయొచ్చు, ఇంకొకరు తయారు చేయొచ్చు. దీనివల్ల నీకు సామర్థ్యం పెరగడం అయింది, రెండోది పని కూడా చాలా తొందరగా అయింది అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. నేడు కారు ఉత్పత్తి అనేక పనులుగా విభజించబడింది. ముడి పదార్థాలను సేకరించడము, ఇంజన్ రూపకల్పన, కారు శరీరం యొక్క కల్పన, వాటి అసెంబ్లైజేషన్. ఇప్పుడు ఒక కారు ఉత్పత్తి, మీరు మారుతి కారు కనుక చూస్తే, మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూస్తే
దాని యొక్క ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి మీకు అవుపడతా ఉంటుంది. దాని యొక్క టైర్లో ఒకటి బిగిస్తూ ఉంటాడు, వెనకాల పైన అద్దాలు ఒకటి బిగిస్తూ ఉంటాడు. ఇట్లా రకరకాలుగా మనకి ఆ పార్ట్ అనేది అసెంబ్లీ ఆఫ్ కార్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా వేగవంతంగాను నైపుణ్యం. అంతేందుకంటే మీరు కోకా కోలా బ్రిస్లరీ వాటర్ తీసుకున్నా, మీరు కనుక బీర్ల కంపెనీ కనుక చూస్తే, వాచర్ కంపెనీ కనుక చూస్తే, మీకు ప్రతిదీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది బాగా జరిగి ఆ రకంగా మనకు ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు నీకు 1,00,000 కార్లు కావాలంటే టెస్లా వాడు ఎంబటే నీకు 1,00,000 కార్లు ఇప్పిస్తాడు. ఎందుకంటే వాడికి అంత ఎఫిషియన్సీ ఉంది, అంత టెక్నాలజీ ఉంది. అది మనకు అర్థం. ఏ రకంగా శ్రమ విభజన, సంఘీభావం, సాలిడారిటీ జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎమిల్ డర్కైమ్ ప్రకారం ఏంటంటే సాదాసీదా కుటుంబాలు అనేటివి ఒకప్పుడు అంటే గిరిజన సమూహాలు, గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ కూడా సిమిలారిటీ మీద ఆధారపడింది. అంటే ఏకరూపత. ఇప్పుడు ఒకే ఊర్లో ఒక పని, ఇప్పుడు నేనున్న మా ఊరికి పోతే చింతకాయలు కొట్టేవాడిని, చదువుకునేవాడిని, వ్యవసాయం పోయేవాడిని, ఇల్లు ఊడ్చేవాడిని, వంట చేసేవాడిని, అమ్మకి హెల్ప్ చేసేవాడిని. ఇట్లా అన్ని రకాలు కలిసి ఉంటాయి. అంటే సిమిలారిటీ ఆఫ్ ది వర్క్ అంటారు దాన్ని. ఇక్కడ ఏమైతుందంటే సిటీలో స్పెషలైజేషన్ ఉంటుంది. స్పెషలైజేషన్ అంటే నేను ఇగ్నోలో పాఠాలు చెప్పాను అనుకోండి, నేను ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో, సోషియాలజీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఈ సాలిడారిటీ అంటారు. అంటే ఇది నీ యొక్క నైపుణ్యము, నీ యొక్క నువ్వు తీసుకున్నటువంటి ఏరియాలో నీ స్పెషలైజేషన్ ఉంటుంది. ఈ రకంగా దీన్ని మనం ఆర్గానిక్ సాలిడారిటీ అంటుంది. ఇది అదేమో సిమిలారిటీ మీద ఆధారపడి ఉంటే, ఇదేమో స్పెషలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అదేమో ఒక సారూప్యత ఉంటే, ఇదేమో డిఫరెన్స్ అంటే వేరే వేరే డిఫరెన్సెస్ ద్వారా ఇది మనకు ఆధారపడి ఉంటుంది. ఇది రకంగా ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ ఉంటుంది అనేది మనం సమాజాన్ని మెకానికల్ సాలిడారిటీ మరియు ఆర్గానిక్ సాలిడారిటీ అనేది ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మతం గురించి మాట్లాడుతూ 2 రకాలుగా పవిత్రమైంది మరియు అపవిత్రమైంది అనేది ఆయన చెప్పాడు. పవిత్రం అంటే సాక్రెడ్ అండ్ నాట్ సాక్రెడ్. ఇప్పుడు మనం అందరం ఇప్పుడు కుల దేవతలు ఉంటారు, మత దేవతలు ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు మనం రాముని అన్నాం అనుకోండి, లేకుంటే మహమ్మద్ని అని అన్నాం అనుకోండి, క్రైస్ట్ని అని అనుకుంటూ ఊరుకోరాదు. ఎందుకంటే వాళ్ళు పవిత్రమైనటువంటి విషయాలు. ఇప్పుడు ఇస్లాంలో పంచతన్ అనే ఒక పదం ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నాను. పంచతన్ అనేది మీ అందరికీ తెలుసు, ఏఆర్ రెహమాన్ ఆయన స్టూడియో పెట్టుకున్నాడు. పంచతన్ అంటే ఇస్లాంలో మీనింగ్ ఏంటంటే 5 హోలీ ప్రాఫిట్స్, అంటే పవిత్రమైన మనుషులు ఉన్నారు. ఒకటి మొహమ్మద్ ప్రాఫెట్, ఫాతిమా, హజరత్, ఆ తర్వాత హసన్, హుస్సేన్. ఈ ఐదుగురిని కలిపి ఇది ఒక హోలీ పంచతన్ అంటారు. ఒక 5 పవిత్ర వ్యక్తులు అని చెప్పి వాళ్ళని కొలుస్తారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు స్టూడియోలకి, మసీదులకి, వేరే వ్యక్తులకి. ఇది పవిత్రమైనది. అట్లే అపవిత్రమైనది ఏంటంటే పోర్కు తినకూడదు, వడ్డీలకు ఇవ్వకూడదు, విగ్రహారాధన చేయకూడదు, ఇవి అబద్ధాలు ఆడకూడదు, పక్క మనిషికి సహాయం చేయాలి. ఇవన్నీ కూడా అంటే పోర్కు తినకూడదు, ఇట్లా బడ్డీలకు ఇవ్వకూడదు, విగ్రహాలు చేయడం, ఇది అపవిత్రమైనది. వేరే వాళ్ళకి పవిత్రమైనది ఉంటుంది. ఇట్లా రకరకాల అంటే మొత్తం పవిత్రత అపవిత్రత అనే దానినే మొత్తం సమాజము మతం ఆధారపడింది అనేది మనకు ఎమ్మెల్యే కూడా, ప్రతి మతానికి కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి, కొన్ని సూచికలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమూల్ తీసుకున్నాం అనుకోండి, అమూల్ తీసి ఒక చిన్న పిల్ల అది ఉంటుంది, అదొక బ్రాండ్ అన్నట్టు. అంటే అది వాళ్ళకి పవిత్రమైంది అనుకోండి ఒక బ్రాండ్. కోకా కోలానికి ఒక బ్రాండ్ ఉంటుంది. అట్లే ప్రతి కులానికి, ప్రతి మతానికి ఒక బ్రాండ్ ఉంటుంది. హిందూ మతం అంటే రాముడు ఒక బ్రాండ్ అనుకోండి, కృష్ణుడు ఒక బ్రాండ్, లేకపోతే శివ ఒక బ్రాండ్, బ్రహ్మ ఒక బ్రాండ్. ఇట్లా వాళ్ళు పవిత్రమైనది అన్నట్టు. వాళ్ళ బొమ్మల మీద కానీ వాటి మీద కానీ మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అది ఎందుకంటే వాళ్ళ పవిత్ర నమ్మకాలు ఉంటాయి దాంతో పాటు. అదేవిధంగా మహమ్మదీలకి, ఇస్లాము వీళ్ళకు ఈ యొక్క 5 ఉంటాయి. క్రిస్టియన్లకి జీసస్ క్రైస్ట్, మేరీ మాత, ఇదంతా పవిత్రమైనది, ఒక టోటెమ్స్ అన్నట్టు. ఇవన్నీ మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇట్లా నమ్మకాలు అనేది ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. టోటెం పవిత్రమైనది మరియు అందువల్ల రక్షించబడింది మరియు గౌరవించబడుతుంది. వంశం అనేది ఎక్సోగమస్, వంశం వివాహం చేసుకోవడం నిషేధించబడింది. అంటే ఇది ఏంటి అంటే, ఇప్పుడు మన కులంలోనే ఎండోగమి, ఎక్సోగమి అని ఉంటుంది. అంటే గోత్రాలు ఉంటాయి. గోత్రాలు అంటే ఇప్పుడు మీది ఏ గోత్రం అని చెప్తారు. మీరు టెంపుల్ పోయినా, ఏదైనా హిందూ టెంపుల్ పోయినా కానీ మీది ఏ గోత్రం అని చెప్తారు, పేరు పూజ చేయండి. అంటే ఈ గోత్రాలకు బయట చేసుకోవడం అనేది ఎక్సోగమి. ఇన్సెట్ అది వంశంలో, ఒక వంశంలో వాళ్ళు ఒకే వాళ్ళు చేసుకోకూడదు, బయట గోత్రాలు చేసుకోవాలి. దీన్ని ఎండోగమి అంటారు. అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే,
ఈ ఎండోగమ్ అనేది కాస్ట్ సిస్టాన్ని అది కట్టి పెడుతుంది అన్నట్టు. అంటే ఒక కులంలో చేసుకుంటారు కానీ ఒక గోత్రంలో చేసుకోరు. ఇది దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అర్థం ఉంది. అదేవిధంగా టోటం అనేది పవిత్రమైనది, అది రక్షించబడుతుంది మరియు గౌరవించబడుతుంది. మీకు ఊర్లో బొట్రాయి ఉంది అనుకోండి ఉదాహరణకి, అది ఊరికి ఒక టోటం, అంటే అది ఒక పవిత్రమైనటువంటి ఒక అంశం. అది రక్షించబడుతుంది, గౌరవించబడుతుంది. దానిపైన పిల్లలు ఆడుకోవడం కానీ లేకుంటే అది కొంచెం గౌరవంగా చూస్తారు. ఒక మిద్దె కడతారు, దానికి అన్ని పెడతారు. అదేవిధంగా మీరు దర్గాలకు పడితే అక్కడ జెండాలు పెట్టి అక్కడ ఒక అది పవిత్రమైనది మరియు అది రక్షించబడుతుంది. ఈ రకంగా ప్రతిదీ కూడా పవిత్రమైనది, రక్షించబడేది అనేది టోటం అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వంశం మరియు సంఘం యొక్క వనరుల రక్షణలో పనిచేసే కార్పొరేట్ల సమూహం ఈ విధంగా సృష్టించబడిన సంఘీభావం దర్శనం ప్రకారం ప్రతి కుటుంబం ఇతర గృహాలతో ఇటువంటి కార్యకలాపాల నిమగ్నం ఉన్నందున యాంత్రిక సంఘీభావం. దీనికి విరుద్ధంగా పారిశ్రామిక సమాజంలో విషయ సంఘం లేదా వంశం లేదా గృహాన్ని ఉత్పత్తి యూనిట్లుగా వ్యక్తి యూనిట్లు భర్తీ చేస్తారు. తద్వారా భాగస్వామి భౌతిక పరిస్థితులు మరియు నమ్మక వ్యవస్థ ప్రతిపాదకను తొలగిస్తుందని, మరియు అందువల్ల సంఘీభావం ప్రకృతి మరియు సమాజం గురించి భాగస్వామ్యం భౌతిక పరిస్థితులు మరియు నమ్మకాల ఆధారంగా వృత్తులు మరియు నైపుణ్యాల పరంగా సమాజం విభిన్నమైనదని, ఇంట్లోని సభ్యుల ఆదాయ వనరులు ఒకేలా ఉండవు. ఈ రకంగా ఒక వస్తువు ఒక ప్రతి మతానికి, ప్రతి కులానికి, ప్రతి ప్రాంతానికి తెలంగాణ ఉంది, తెలంగాణకు ఒక ఉండొచ్చు, మరట్వాడ ఉంది, ఢిల్లీ ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టోటం ఉంటుంది. హైదరాబాద్ ఉంది అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, చార్మినార్ అనేది ఒక పవిత్రమైన ప్లేస్గా అయిపోయింది. ప్రతి ఒక్కరు చార్మినారే పెట్టుకుంటారు. హైదరాబాద్ అంటే చార్మినార్. అట్లా ఈ రకంగా ఒక పవిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. అది సమాజానికి అది ఒక ఒక భావన చేస్తుందని చెప్తుంటారు. అదేవిధంగా మనకు సాదాసీదా కుటుంబాలు, సాదాసీదా జీవితాలనేమో ఒక ఎమెల్ డర్కేమ్ ప్రకారం ఏంటంటే ఒక యాంత్రిక సంఘీభావం ఉంటుంది. అదే మనకు దీంట్లో అయితే మనకు ఆర్గానిక్ సాధారణ ఉంటుందని మనకు ఎమెల్ డర్కేమ్ గారు చెప్పారు. మనం ఈ యూనిట్లో మార్క్స్, డర్కేమ్ మరియు వెబర్ యొక్క ముఖ్య ఆలోచనలు ప్రభావితం చేసిన సామాజిక రాజకీయ వాతావరణం చర్చించబడింది. అంటే మనం ఈ యూనిట్లో ఈ పాఠంలో ఏం తెలుసుకున్నాము అంటే, ఈ పాఠంలో మార్క్స్ ఏం చెప్పాడు, డర్కేమ్ ఏం చెప్పాడు, వెబర్ ఏం చెప్పాడు, ఈ ముగ్గురు ఆలోచనలు గల తేడా ఏంటి, ఇది రాజకీయ వాతావరణం ఎట్లా చర్చించబడింది అనేది మనం తెలుసుకున్నాం. మనం సామాజిక శాస్త్రంకి మార్క్స్, డర్కేమ్ మరియు వెబర్ అందించిన ప్రధాన రచనలను అధ్యయనం చేశాం. అంటే ప్రధానంగా ఈ యొక్క కార్ల్ మార్క్స్ ఏం రాశాడు, ఎమెల్ డర్కేమ్ రాశాడు, ఆ తర్వాత ఎమెల్ డర్కేమ్ వెబర్ ఏం రాశాడు, ఈ ముగ్గురు కూడా ఏమేమి రాశారు, ఏం చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా సమాజాన్ని ఒకరు వర్గద్రోపిడి నుంచి, ఇంకొకరేమో సమాజం ఆ వర్గద్రోపిడి కొంచెం ఎక్కువగా చేసి సమాజంలో భిన్న వర్గాలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా ఇతనేమో ఎమెల్ డర్కేమ్ ఏమో ఈ యొక్క మన సూసైడ్స్, రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్, ఆ తర్వాత ఆర్గానిక్ సాలిడారిటీ, మెకానిక్ సాలిడారిటీ, ఒక వస్తువు ఒక చైర్ ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఒక మనిషి వెనుక సీటు ఒకటి చేస్తే, ఒకడు చేయి పెట్టుకుని చేస్తే, ఒకడు కూర్చుని చేస్తే, ఇట్లా 3 విభాగాలుగా మనం కనుక చేసేస్తే దాని యొక్క సామర్థ్యత మరియు ఉత్పాదకత పెరుగుతుందని మనకి ఇక్కడ ఈ యొక్క పాఠం తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ పాఠం మనకు తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే కొత్త ఉత్పాదక శక్తులు పెరుగుతాయో అప్పుడు మానవ చరిత్ర గమనం మారుతుందని కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి న్యూ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎగ్జిస్టింగ్ రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ మార్చేస్తాయని, ఎప్పుడైతే కార్మికులు తాము అన్యాయానికి గురవుతున్నాము, తాము దోపిడీకి గురవుతున్నాము అని చెప్పడము చైతన్యం పొంది వాళ్ళు కనుక విప్లవం తీసుకొచ్చేసిన తర్వాత అది అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను కనుక ఏంటంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక దళితుడు పొలంలో పనిచేస్తే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఏరా మల్లయ్య అని అనేవాళ్ళు. అదే ఇప్పుడు మల్లయ్య అనే ఒక వ్యక్తి చదువుకొని ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తే మిస్టర్ మల్లేష్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏరా మల్లయ్యకును మిస్టర్ మల్లేష్కి చాలా తేడా ఉంది. అంటే ఇదేంటి అంటే, ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, నీకు సమాజం అనేది ఎట్లా మారుతుంది అనేది మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అంటే మ్యాక్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే, ఈ యొక్క ఆర్గానిక్ సాలిడారిటీ అనేది ఈ రకంగా స్పెషలైజేషన్ మీద అది ఉంటుంది అనేది చెప్పాడు. ఈ రకంగా మ్యాక్స్ వెబర్ పల్లెటూరులో ఎట్లా ఉంటుంది, అది మెకానికల్ సాలిడారిటీ అంటారు, యాంత్రిక సంఘీభావం అంటారు. అదే సిటీలో అయితే అది ఆర్గానిక్ సాలిడారిటీ అని చెప్తారు. ఈ రకంగా వెబర్ మనకు అందించాడు. ఎమెల్ డర్కేమ్ ఏం చెప్తాడు అంటే, 2 రకాల విషయాలు ఉంటాయి. అవి ఏంటంటే సాక్రిడ్ అండ్ ప్రొఫేన్ అని. సాక్రిడ్ అంటే పవిత్రమైనది, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి ఉద్యమానికి,
ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, స్త్రీవాద ఉద్యమం తీసుకున్నా, ఇప్పుడు మీరు అంతేందుకండి స్త్రీవాద ఉద్యమం తీసుకుంటే, ఎలిజిబిలిటీ ఉద్యమం తీసుకుంటే వాళ్ళకి ఒక సింబల్ ఉంది. ఆ తర్వాత విప్లవానికి ఒక సింబల్ ఉంది. ఇట్లా చేయబడితే అది పిడికిలి అంటే అదొక అది విప్లవానికి సంకేతం. అలా కాకుండా ఇంకో దానికి ఇంకో సంకేతం. ఈ రోజు మన కలర్ కూడా ఒక సంకేతాలుగా మారిపోయాయి. త్రివర్ణ పతాకం అంటే భారతదేశ యూనిటీ డైవర్సిటీ ఒక అధ్యాయం అంటే ఒక సాక్రిడ్ అన్నట్టు. ఇప్పుడు మనం అంటే సాక్రిడ్ అంటే ఆ జెండా గురించి జనాలు చనిపోవడం కూడా జరుగుతుంది. అంటే అంత సాక్రిడ్, అంత పవిత్రమైన, అంటే మనందరం కలిసి బతుకుతున్నామని ఒకదానికి ఒక సంకేతంగా మన జాతీయ జెండా ఉంది. ఇట్లా అంటే పవిత్రమైనది సాక్రిడ్ అనేది ఉంది. ప్రొఫైన్ అంటే ప్రపంచీకరణకు సంబంధించి, అంటే ప్రపంచానికి సంబంధించింది. అంటే నువ్వు బతకడానికి నువ్వు చేసే పనులు ఉంటాయి. ఈ రకంగా మెకానికల్ సాలిడారిటీ మరియు ఆర్గానిక్ సాలిడారిటీ ఉంటుందని మ్యాక్స్ వెబర్ చెప్పారు. ఈ ముగ్గురికి కూడా తేడా ఏంటి అంటే కార్ల్ మార్క్స్ సమాజాన్ని రెండు వర్గాలుగా మరియు ఉత్పత్తి విధానం లేదే ప్రధాన ఏ ఉత్పత్తి విధానం అయితే ఎక్కువగా డామినేట్ చేస్తుందో అట్లాంటి వాతావరణం అనేది ఉంటుంది అనేది చెప్పాడు. దాన్ని బట్టి సామాజిక పరిస్థితులు ఉంటాయనేది కార్ల్ మార్క్స్ చెప్తే, రాజకీయ పరిస్థితులు ఉంటాయని కార్ల్ మార్క్స్ చెప్తే, మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే ఆ రెండు వర్గాలతో పాటు మూడో వర్గం పార్టీస్ ఉంటాయి. ఇవి కూడా ప్రధానమైనటువంటి మ్యాక్స్ వెబర్ మధ్య తరగతిని, మేనేజరియల్ క్లాస్ ని ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఎమెల్ డర్కీమ్ ఏం చెప్తాడు అంటే ఈ యొక్క డివిజన్ ఆఫ్ లేబర్ అనేది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఆ తర్వాత వీటి వల్ల స్పెషలైజేషన్ వచ్చింది. ఇక్కడ సాక్రిడ్, ప్రొఫైన్ అని రెండు ఉంటాయి. ప్రతి కులంలో ప్రతి మతంలో సాక్రిడ్ ఉంటారు, సాక్రిడ్ వ్యక్తులు ఉంటారు. ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు ట్రైబల్ గ్రూప్స్ తెలంగాణ తీసుకుంటే ఒక లంబాడా గ్రూప్ లో సేవలాల్ మహారాజ్ ఒక సాక్రెడ్ బొమ్మ వాళ్ళు చేసేదంటే ఒక సాక్రెడ్ గ్రూప్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రొఫైన్ సాక్రెడ్ అనే రెండు విషయాలు ఉంటాయని చెప్తారు. ఈ రకంగా ఇక్కడ ప్రధానమైనటువంటి సమాజ మార్గంగా ఉంటుందనేది. ఆ తర్వాత క్లాస్ తరగతి అంటే ఈ రకంగా ఈ క్లాసు, సాలిడారిటీ, సంఘీభావాలు, ఈ మూడు వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా సమాజంలో కలిసి ఉంటాయని మన ముగ్గురు ఈ యొక్క చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు అనేది మనకు సమాజ శాస్త్రానికి పితామహులుగా క్లాసికల్ థింకర్స్ అంటారు. క్లాసికల్ థింకర్స్ అంటే మొదట్లో ఈ యొక్క సమాజ శాస్త్రానికి పునాదులు వేసిన వాళ్ళు, అది తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. మనకు మోడర్న్ సోషలాజికల్ థియరీ తీసుకుంటే, ఆధునిక సమాజ శాస్త్రాలు తీసుకుంటే కూలే అని, ఆ తర్వాత మీడ్ అని వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఇంకొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్లారు. లుకింగ్ గ్లాస్ తెలుసుకుంది అదంతా ఆధునిక కాంటెంపరీ సోషలాజికల్ థియరీలోకి వస్తుంది. ఇది మనకు బేసిక్ ఫండమెంటల్స్ అన్నట్టు. ఫండమెంటల్స్ అంటే ఈ యొక్క పునాదులు వేసినటువంటి వీళ్ళు ఈ ముగ్గురు లేకుండా సమాజ శాస్త్రం అనేది అసలు ఉనికిలోకి వచ్చేది కాదని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనం ఈ పాఠంలో ఇక్కడితో ముగించి మరొక పాఠంలో మరొకసారి కలుద్దాం. అప్పటివరకు సెలవు. ఉంటాం. నమస్కారం.